తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సంక్రాంతి పండుగ వేళ మరి ఎవరూ లేనటువంటి ఇండ్లను తాళాలు వేసి ఉన్న అటువంటి ఇండ్లను టార్గెట్ చేసి హైదరాబాద్ నగర శివార్లో మరి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కనకదుర్గా నగర్, అనుశక్తి నగర్ని ఎన్ఎఫ్సి నగర్గా కూడా పిలుస్తారు. ఈ రెండు కాలనీలలో సుమారు 13 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ చోరీకి ఒకరోజు ముందే రెక్కి నిర్వహించి కారులో దర్జాగా వచ్చి ఏ ఇళ్లకు తాళాలు ఉన్నాయో వెరిఫై చేసుకొని అదే ఇళ్లను టార్గెట్ చేసి ఆ ఇళ్ల తాళాలు విరగొట్టి సుమారు 30 తులాల బంగారం, 2 కేజీల వెండి, లక్షల రూపాయల నగదును దోచుకెళ్లినట్లు మరి ఇక్కడ ప్రాథమిక సమాచారం అందుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ రెవెన్యూ, పోలీస్, ఈ అణు ఇంధన శాఖ ఏదైతుందో ఎన్ఎఫ్సి కానీ, ఈసీఎల్ కానీ ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటారు. మరి వాళ్ళు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకున్నటువంటి డబ్బును మరి ఈ దుండగులు పండుగ వేళ మరి ఈ మాదిరిగా దోచుకెళ్లడం పట్ల స్థానికులు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. మరి బాధితులైతే వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు ఆగడం లేదు. కొత్తగా పెళ్లైన యువజంట తమ అత్తమామలు పెట్టినటువంటి నగదును, ఆ బంగారాన్ని, వెండి నగలను పూర్తిగా కోల్పోవడం జరిగింది. పాపం ఒక ఎంప్లాయీ కూడా అదే రోజు తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన భార్య పిల్లలు లేని సందర్భంగా తన బంధువుల ఇంటికి వెళ్ళి తెల్లారి వచ్చేసరికి మరి ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. మరి ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయం. మరి అనేక మాధ్యమాల ద్వారా పోలీసు వారు హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరు ఊర్లకు గనక 2-3 రోజులు వెళ్ళేది ఉంటే సమాచారం ఇవ్వమని చెప్తూనే ఉన్నారు. మరి ఆ మాత్రం కూడా వీళ్ళు సమాచారం ఇవ్వకుండా, పోనీ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోకుండా, కాలనీ వెల్ఫేర్ సొసైటీ పెద్దలకు చెప్పకుండా మరి ఈ మాదిరిగా ప్రవర్తిస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసు వారు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లూస్ టీం కొన్ని వివరాలను సేకరించింది. ఈ వివరాల ప్రకారం నిందితులను మరి అతి త్వరలోనే పట్టుకుంటామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మరి పోలీస్ శాఖ వారు ఈ దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్కు మార్నింగ్ 10 o'clock ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఇది కనకదుర్గ కాలనీ, చెంగిచెర్ల ఏరియా. ఇక్కడ దొంగతనాలు జరిగినాయని చెప్పేసి సమాచారం వచ్చింది. మా పోలీసు వారు SHO అండ్ ACP DI వచ్చి పరిశీలించగా ఒక 8 ఇండ్లలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఈ 8 ఇళ్లలో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి MO ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు ఇన్మేట్స్ ఆబ్సెన్స్ లో. మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది. మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీంలో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి. ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి వి విల్ క్యాచ్ ది కల్ప్రిట్స్. థ్యాంక్ యూ. అంటే ముందు జనరల్ గా సంక్రాంతి ఏ పండుగకైనా జనాలు ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ముందు అవేర్నెస్ కల్పించడం అట్లా అవన్నీ చేసామండి. అవన్నీ కూడా ఆటోస్ పెట్టడం కానీ, కరపత్రాలు రిలీజ్ చేయడం కానీ, మీటింగ్స్ పెట్టడం కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్ గా పాయింట్ బుక్స్ ఉన్నాయి, ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా తిరుగుతాం. అంటే ఆయుధాలతో వచ్చారు? లేదు, అట్లాంటిది అయితే కనపడలేదు. మనకి వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు వితౌట్ వెపన్స్ ఉన్నట్టు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్క్లోజ్. ఇంతకుముందు కూడా ఈ కాలనీలో దొంగతనం జరిగిందట. ఆ తర్వాత మళ్ళీ జరిగినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు కాలనీ? లేదు, అది పోలీస్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ.